హాయ్ అండి. మావాడు ట్రైన్ జర్నీలో ఏ జర్నీ అయినా సరే వాడి ఎంజాయ్మెంట్ వేరే లెవెల్ అనమాట. ఎప్పటికప్పుడు ఇంకేం చేస్తాడులే అనుకుంటానా, అలవాటైపోయిందని. వాడు చూడండి, అస్సలు కూర్చున్న చోట కుదురుగా ఒక నిమిషం ఉండనే ఉండడు. అసలు ఏం తొంగి చూస్తాడో చూడండి. అంటే ప్రపంచమంతా చూసేయాలి నేను అన్నట్టు గిరగిరగిరగిరి తిరుగుతానే ఉంటాడు. నిమిషం కూర్చోడు. చిన్నపిల్లల అల్లరి ఎలా ఉంటుందో వాటికన్నా దారుణంగా ఉంటాడు వీడు. పిల్లలన్నా కాసేపు అల్లరి చేసి కూర్చుంటారేమో, వీడు అలిసిపోడు, కూర్చోడు. గిరగిరగిర కాసేపు అమ్మ మీదకి అంటాడు, కాసేపు నా మీద దూకుతాడు, కాసేపు పైనుంచి జంప్ చేస్తానంటాడు. ఆ సంచిలో కూడా జంప్ చేశాడు. ఎప్పుడు కుర్చీ బ్యాక్ సైడ్ ఎవరున్నారా అనేది అక్కడి నుంచి తొంగి చూస్తున్నాడు. ఒక అంటే ఈసారి చేసింది నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదన్నమాట. అలా ఉంటుందన్నమాట వీడితో. నేను ఇంకా వీడు గోల పడలేనని చెప్పి మళ్ళీ బాస్కెట్లో వేస్తానంటే రెండు చేతులు చూడండి, నేను ఎందుకు కూర్చుంటాను, నేను బయటకు వచ్చేస్తాను జంప్ చేసి అన్నట్టు. రాజా రాజా బేట. ఊరికి కాదు వీడిని బంగారు కొండ అనేది. ఇలాంటి చేష్టలన్నీ చేసే అస్సలు అంటే పిల్లలు ఎంత అల్లరి చేస్తే అంత యాక్టివ్గా ఉన్నట్టు కదా. వీడి అల్లరిని చూసి నేను ధీమాగా ఉంటా, మనోడు ఫుల్ హెల్తీగా ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు అని. వీడు లేకపోతే మేమిద్దరం ఎలా ఉంటామో. మా అమ్మకి నాకు మంచి టైంపాస్ వీడే అనమాట. కాసేపు కనబడిపోతే, ఒరే ఎక్కడున్నావురా, ఇంకా లేచి రావా నువ్వు. మా అమ్మ అది గారాబమో వాడిని తిడుతుందో కూడా అర్థం కాదనమాట. అలా ఉంటుంది చూడండి, తిరుగుతానే ఉంటాడు. ఓకే, వీడి అల్లరి చూస్తూ ఉండండి. కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను జర్నీ పర్పస్. ఏంటంటే వీటిని టిప్స్ అనే వాటికన్నా ఏమో ఏ రకంగా అర్థం చేసుకోవాలో ముందు చెప్తాను, తర్వాత అంటే మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసినవి. ఏదైనా ఎక్స్పీరియన్స్ని బట్టే కదా వస్తాయి. ఇప్పుడంటే వీడు ఇలా బాక్స్లో వస్తున్నాడు, కానీ ఇంతకుముందు అంటే బుజ్జోడప్పుడు చిన్న రూపాయి కాయిన్ అంత ఉంటాడు అన్నాను కదా, అప్పుడు ఎందుకు బాక్సు. సో బాక్స్ తీసుకునే వాళ్ళం కాదు, జస్ట్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వచ్చేసేవాళ్ళం. ఎందుకంటే ఆ ట్రైన్ ఎక్కే ఆ 2-3 మినిట్సే టెన్షన్ అనమాట. మిగతా టైం మొత్తం మాతోనే ఉంటాడు. కామ్గా పడుకునేవాడు. అప్పుడు చిన్నోడు కదా, భయపడతాడు. ఇంకోటైతే అసలు అప్పుడు భయపడేటప్పుడైతే పైకి ఎక్కేసేను షోల్డర్ మీద పడుకుంటాడు కదా, ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ జర్నీస్లో అంటే బాక్స్లో 2-3 సార్లు తీసుకెళ్ళాం. బాక్స్లో అస్సలు నిలవలేదు పాపం. సుసు చేసి పాటీ చేసి గోల్ చేశాడు. నేను అందుకే అనింది, ఫస్ట్ టైం ఎవరైనా జర్నీలో తీసుకెళ్ళాలి అంటే కంపల్సరీ బాక్స్, దాంట్లో క్లాత్ ఉంచండి. ఇంకా చిన్నోడప్పుడైతే వీడి బాక్స్ ఉంది కదా, టర్టిల్ బాక్స్, వాటర్ వేసేసేది, దాంట్లోనే తీసుకెళ్ళాను. దాంట్లో ఉండకపోతేనే ఇంకా బాక్స్ వద్దని చెప్పి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది. హ్యాండ్ బ్యాగ్లో అంటే ఊపిరాడాలి కదా, కొంచెం జిప్ ఓపెన్ చేసే పెట్టానులేండి. జస్ట్ ఒక 2 టైమ్సే, అది కూడా ఎక్స్పీరియన్స్ చేసింది. అప్పటికే చుక్కలు చూపించాడు. సో ఎవరు హ్యాండ్ బ్యాగ్లో వీడిని మెయింటైన్ చేయొద్దు, చేయలేము కూడా. ఎందుకో చెప్తా, చెప్పిన తర్వాత అర్థమైద్ది వీడిని చిచ్చరపిడుగు అనాలో ఇంకేమనాలో. సో బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా టర్టిల్ బాక్స్లోనే పెట్టుకొని వెళ్ళండి. దాంట్లో కొంచెం వాటర్, ఫుడ్ వేసేస్తే ఎక్కువ టెన్షన్ పడతాడు కాబట్టి వాటర్ అయినా తాగుతాడు, ఫుడ్ తింటాడు రిలాక్స్ అయిన తర్వాత. ఈలోపు సుసు పాటీ కంపల్సరీ, డ్యామ్ షూర్. ఎందుకంటే ఎక్కువ టెన్షన్ పడతాడు కాబట్టి మోషన్కి వెళ్తాడు. సో మీరు ఎత్తుకున్నారంటే మీ డ్రెస్ ఖరాబ్ అవ్వాల్సిందే. ఓకే, ఫస్ట్ అయితే ఇది. సెకండ్ థింగ్ వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్లో 2 టైమ్స్ తీసుకెళ్ళామన్నాం కదా, కొంచెం గాలి తగలాలి కదా అని చెప్పి జిప్ ఓపెన్ చేసింది అమ్మ. వీడు చిచ్చరపిడుగు కదా, ఇంటి దగ్గర లిఫ్ట్లో నుంచి కిందకి దిగి కింద వాచ్మెన్ వాళ్ళకి చెప్తుందనమాట, మేము ఊరు వెళ్తున్నాము అని చెప్పి రావాలి కదా, మినిమమ్ ఎవరైనా వచ్చినా తెలియాలి కదా వాళ్ళకి. జస్ట్ ఇలా చెప్తా ఉంటే ఈలోపు వాడు జంప్ చేసేసాడు. మాకెలా తెలిసిద్ది, ఇంత చిన్నోడు రూపాయికి అయినంతోడు అంత పెద్ద హ్యాండ్ బ్యాగ్లో నుంచి. ఇప్పుడన్నా హ్యాండ్ బ్యాగ్ సైజ్ చిన్నది, ఇంతకుముందు ఇంకా పెద్దవి వాడింది. సో అంత పెద్ద హ్యాండ్ బ్యాగ్లో నుంచి వాడు ఎక్కువచ్చి జంప్ చేశాడని మాకు తెలియదు కదా. మేము ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత చూసుకుంటే వీడు లేడు. ఇంకా టెన్షన్ మామూలుగా ఉండదు కదా, ఏమైపోయాడో ఎక్కడ పడిపోయాడో అని చెప్పి ఇంక వాచ్మెన్ వాళ్ళకి ఫోన్ చేసి కొంచెం వెతికి చూడండి అంటే సేఫ్గా వాళ్ళ దగ్గరే ఉన్నాడు. సో హాయిగా ఊరెళ్ళాము. నెక్స్ట్ డే అన్నయ్య వచ్చి మళ్ళీ తీసుకొచ్చాడు వీడిని. అంటే వితిన్ సెకండ్స్
ఇలా చూసి అలా చూసేలోపు ఉండడనమాట ఒక ప్లేస్లో. అంత జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే ఇంకా మనకి దొరకడనమాట. బాగా ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకోసారి ట్రైన్లో కూడా అంటే ట్రిప్స్కి వెళ్ళాం కదా, అప్పుడు ఒకసారి లాంగ్ జర్నీ బాక్స్లో ఉండట్లేదు, ఇంకా టర్టిల్ బాక్స్లోనే తీసుకెళ్ళే వాళ్ళం ఎక్కడికి తీసుకెళ్ళిన వాటర్ తాగుతాడు కదా అని. అప్పుడు కూడా ఒకసారి పైన పడుకోబెట్టుకున్నాము. ట్రైన్ దిగే ముందు కొంచెం కునుకు పట్టింది, వీడు కూడా జంప్ అయిపోయాడు. వితిన్ మినిట్స్ అనమాట. మళ్ళీ అమ్మ వచ్చి ఏడి వీడు దిగాల్సిన టైం వచ్చింది అంటా ఉంటే ఇంక చూసుకునేసరికి అదృష్టం అక్కడే ఉన్నాడు. అంటే నిజంగా మేము ఎంత అదృష్టవంతులమో నాకు అర్థమవుతుంది. అంటే 2-3 టైమ్స్ ఇలాగే మిస్ అయ్యి మళ్ళీ దొరకడం అలా జరిగింది. అందుకే జర్నీ చేయించడం అనేది అంత ఈజీ అయితే కాదు. ఎంత బాక్స్లో తీసుకెళ్ళినా వాడికి వాటర్ అవసరం అవుతుందా, ఫుడ్ అవసరం అవుతుందా చూసుకోవాలి. మ్యాక్సిమం ఇప్పుడంటే వీడు ఆ బాక్స్లో సరిపోవట్లేదు. అదిగాక మేము ఒక 2 అవర్స్ జర్నీయే కాబట్టి బయలుదేరే ముందు ఫుడ్ అవి పెట్టేసి వాటర్ తాపిచ్చే ఇంకా స్టార్ట్ అవుతాం. 2 అవర్స్లో మళ్ళీ ట్రైన్ దిగంగానే వాటర్ తాపిచ్చేస్తాను కాబట్టి ఇబ్బంది లేదు. సో లాంగ్ జర్నీస్ అయినా వాటర్ ఉండే బాక్స్లోనే తీసుకెళ్ళండి. అది ఇంకా తప్పదు, ఎమర్జెన్సీ, ఇంట్లో ఎవరూ లేరు, మనం ఒక 1 వీక్ 10 డేస్ ఉండం కదా అనుకున్నప్పుడే ఇలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. సరదాకైతే అసలు మనం హ్యాండిల్ చేయలేం వీటిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్కమింగ్ వీడియోస్లో సన్ రైజ్ బీచ్లో చూడడానికి వెళ్ళామని చెప్పాను కదా, అంటే ఇంతకు ముందు కూడా బీచ్కి చాలాసార్లు వెళ్ళాం కానీ సన్ రైజ్ ఎప్పటికీ చూడలేదు. సో ఫస్ట్ టైం మా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగుంది. అక్కడ ఏమేమి తీసుకొచ్చాము, సముద్రపు సంపద అసలు ఎలా తెచ్చాము, ఎంత పెట్టి కొన్నాము, ఎంత ఎంజాయ్ చేసాము, ఇవన్నీ ఆ వీడియోలో చూద్దురు కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.